కేంద్ర మంత్రివర్గాన్ని త్వరలో విస్తరించే అవకాశం ఉంది. ఈ ఏడాది శాసనసభ ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ఈ విస్తరణలో చోటు కల్పించనున్నట్టు తెలుస్తోంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు ముందుగానే మంత్రివర్గ విస్తరణ చేపట్టవచ్చని విశ్వసనీయ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ విస్తరణలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్కొక్కరికి చోటు దక్కే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో పాగా వేసేందుకు వీలుగా మంత్రివర్గ విస్తరణలో ఆ రాష్ట్రాలకు పెద్దపీట వేరున్నారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ను మార్చే యోచనలో ఉన్న బీజేపీ అధినాయకత్వం ఆయన్ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకొని మరో వ్యక్తిని సీఎంగా నియమించే అవకాశం ఉంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రెండోసారి ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఏడాది మే 31న తొలి మంత్రివర్గం ఏర్పాటైంది. 2021 జూలై 7వ తేదీన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేశారు. ప్రధానితో కలిసి 31 మంది కేబినెట్ మంత్రులు, 2 స్వతంత్ర హోదా మంత్రులు, 45 మంది సహాయ మంత్రులు ఉన్నారు. ప్రస్తుతం కేంద్రంలో 78 మంది మంత్రులు ఉండగా గరిష్టంగా 83 మంది వరకు అవకాశం ఉంది.